వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజుల్లో చాలామంది చక్కగా ప్రేయర్ చేయొచ్చు, చక్కగా వాక్యాన్ని బోధించవచ్చు. కానీ ఎప్పుడైతే మన నోటి ద్వారాగా మరి దేవునికి ఆయాస్కరమైన మాటలు పలికినప్పుడు ఆటోమేటిక్గా మనం చేసిన ప్రార్థన, మనం చెప్పిన వాక్యాన్ని దేవుడు అంగీకరించడు. కాబట్టి మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరు కూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మీ నోటి చేత బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి ఈరోజు చాలామంది మరి నోటిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఉంటారు. దేవుని యొక్క కోపాగ్నికి గురవుతుంటారని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం అనుకూల వచనం పలకాలి. మరి అవసరం బట్టి మాత్రమే మనం నోటు ఉపయోగించాలి. ఆమేన్.